హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు మార్కెట్స్ అనేది డౌన్ అయ్యాయి. మనకు ఉన్నట్టుండి రష్యా అనేది యుక్రెయిన్ పైన మిసైల్ దాడి చేసింది. నెక్స్ట్ దానివల్ల మార్కెట్ డౌన్ అయ్యాయి. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఈరోజు నైట్ వచ్చేసి యూఎస్ ఎఫ్ఓఎంసీ మీట్ ఉంది. అది దానివల్ల ఏందంటే ఇంట్రెస్ట్ రేటు. నెక్స్ట్ మనకు ఆర్‌బీఐ పాలసీ డేట్ వచ్చేసి 6థ్ డిసెంబర్‌లో ఉంది. దాంతో మన మార్కెట్ ఎలా ఉండబోతుందనేది ఒకసారి మనం నెక్స్ట్ మనం అనేది నేను వీడియో అనేది హ్మ్. మార్కెట్ అనాలిసిస్ అనేది నాలెడ్జ్ పర్పస్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే, ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. బై, సెల్ చేయాలి అని. నెక్స్ట్ మన మార్కెట్స్ వచ్చేసి ఈరోజు క్లోజింగ్ వచ్చేసి చెక్ చేస్తే నిఫ్టీ వచ్చేసి 360 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 1190 బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 394 పాయింట్స్. హైటీ వచ్చేసి డౌన్ అయినాయి 1049 పాయింట్స్. ఈ బీఎస్‌సీ స్మాల్ క్యాప్ వచ్చేసి 200 పాయింట్ ప్లస్‌లో క్లోజ్ అయింది. సో, మార్కెట్స్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ ప్లస్‌లోనే ఓపెన్ అయినాయి. యాక్చువల్‌గా అప్ సైడ్ ఎళ్ళాల్సిన మార్కెట్స్ ఈరోజు సడెన్‌గా డౌన్ సైడ్ వచ్చాయి. బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ ఒకటి. నెక్స్ట్ ఈ రష్యా, యుక్రెయిన్ వార్ ఇష్యూ రావడంతోనే డౌన్ సైడ్ వచ్చాయి. ప్లస్ ఈరోజు ఎక్స్‌పైరీ ఉన్నది అని చెప్పాను కదా! వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ. ఎందుకంటే 1000 పాయింట్స్ పెరిగింది కాబట్టి అది మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఒక్కసారి నేను మార్కెట్‌లో మనకు చెప్పాము 24,500 పైన అబోవ్ వెళ్తేనే మార్కెట్ అప్ సైడ్ ఉండాలి. లేదు అనుకుంటే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెసే ఉన్నాయనుకున్నాము. అలానే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. ఇదొచ్చేసి మార్కెట్ వచ్చేసి ఇప్పుడు 23,900 దగ్గర అంటే 23,800, 500 అనేది సపోర్టు. అది బ్రేక్ అయితే మళ్ళీ 23,000 అది బ్రేక్ అయితేనే ఇంక వీక్ సైడ్ అనుకోవాలి. లేదు అనుకుంటే 23,800-24,500 బిట్వీన్‌లో మార్కెటు రేంజ్ బౌండ్‌లో ఉండే ఛాన్సెస్ ఉంది. నిన్న గూడా మాట్లాడుకున్నాం. మార్కెట్‌లో అయితే నెగెటివ్ ఏం లేదు. అంతా పాజిటివ్ ఉంది. ఓన్లీ ఒక వార్ ఇష్యూ తప్ప అనుకున్నా. ఆ వార్ ఇష్యూస్ ఏదైనా క్లియర్ అయితే మాత్రమే మార్కెట్ అనేది అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. దాంతో పాటే మనకు మార్కెట్‌లనేది కూడా వార్ ఇష్యూ వల్లనే మళ్ళీ ఎక్కడ డౌన్ సైడ్ వస్తాయని జెప్పేసి ప్లస్ 1000 పాయింట్స్ పెరిగింది గాబట్టి మార్కెట్‌లో కరెక్షన్ వచ్చేసింది. కాబట్టి అప్ సైడ్ ఎళ్తే 24,000, 24,200, 24,500 డౌన్ సైడ్ వచ్చేసి 23,800 సపోర్టు, 23,800 కింద 23,500 మాక్సిమము. ఇది సపోర్టు రేపటికి ఫ్రైడేకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,900లో క్లోజ్ అయింది. ఇది 400 పాయింట్స్ మైనస్. చూడండి ఇది 400 ఇది యాక్చువల్‌గా ఒకప్పుడు 500 పాయింట్స్ ప్లస్‌లో ఉన్న మార్కెట్ కాస్త చూడండి 52,709 నుండి 51,900 100 పాయింట్స్ అనేది డౌన్ వచ్చింది. ఇది 51,800 అనేది సపోర్ట్ 51,800, 51,500 అనేది సపోర్ట్ లెవెల్. అప్ సైడ్ అయితే 52,000, 52,300, 52,500 అనేది అప్ సైడ్ లెవెల్స్. ఇప్పుడు ఈక్విటీ స్టాక్స్ అయితే ఇక మార్కెట్ డౌన్ వచ్చింది కాబట్టి కొంచెం ప్రౌడ్ బుకింగ్ వచ్చింది. బట్ ఏదైనా కూడా మీరు ఈక్విటీ స్టాక్ పర్చేజ్ చేసి ఉంచుకుంటే మాత్రం మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు పెరగడం అనేది జరుగుతుంది. దాంట్లో అయితే ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్ ఇది ఆప్షన్ చైన్ చూసుకుంటే ఆప్షన్ చైన్ ఎఫ్ఐఎస్ కూడా. ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు సెల్లింగే ఉంటది మాక్సిమం. చూడండి 11,750 సెల్ చేశారు ఎఫ్ఐఎస్. సిఐఎస్ మాత్రం 18 అనేది 8,718 క్రోర్స్ అనేది బై చేశారు. 11,000 క్రోర్స్ అనేది సెల్ చేశారు. ఇది మన మార్కెట్‌లో న్యూస్ రావడంతోని మళ్ళీ సెల్ చేశారు. బట్ వీళ్ళు ఎప్పుడూ మనకు బయింగ్ సైడ్ కంటిన్యూయస్‌గా ఉంటారు. అప్పుడు మార్కెట్స్ అనేది అప్ సైడ్‌కి వచ్చేసాయి. సో ఈరోజు చూడండి 53,900 దగ్గర క్లోజ్ అయింది. బయర్స్, సెల్లర్స్ ఇలా ఉన్నారు చూడండి ఆప్షన్స్. నెక్స్ట్ మార్కెట్స్ వచ్చేసి రేపు ఎలా ఉండబోతుందంటే ఆప్షన్ చైన్ ప్రకారంగా ఇది 24,000 అనేది రేపు మార్కెట్ గ్యాప్ అప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 24,000 పైనే ఓపెన్ అవుతది మార్కెట్ రేపు. నెక్స్ట్ 24,100, 200 అప్ సైడ్ ఎళ్తే 24,500 డౌన్ సైడ్ వచ్చేసి 23,900, 700, 23,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉంది. ఇది నిఫ్టీ పరంగా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మంత్లీ ఆప్షన్సే కాబట్టి మీకు ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి. వెరీ వాలటైల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 52,000 డౌన్ సైడ్ సపోర్టు.
అప్ సైడ్ వచ్చేసి 53,000 పైన హోల్డ్ అయితే మళ్ళా 54,000, 53,500. డౌన్ సైడ్ అయితే 52,000 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 52,000 బ్రేక్ అయితే మళ్ళీ 51,500 అనేది ఎందుకంటే ఇక మంత్లీ ఆప్షన్స్ కాబట్టి ఈజీగా 300-400 పాయింట్స్ అనేది మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనకు మేజర్‌గా డౌన్ సైడ్ వచ్చింది కారణం ఏంటంటే పుతున్ అనేది మిసైల్ అనేది యుక్రెయిన్‌పైతో ప్రయోగించడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చాయి. నెక్స్ట్ మన మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు అంటే నెక్స్ట్ మార్కెట్స్ ఈవెంట్స్ ఏముంటాయండి అనుకుంటే ఈవెంట్స్ చూస్తే మాత్రం మన మార్కెట్స్ ఈవెంట్స్ వచ్చేసి ఈరోజు చెప్పాను కదా! ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఈరోజు ఉంది. దీన్ని బట్టి మార్కెట్‌లో యూఎస్‌లో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందా? పెరుగుతుందా? అనే ఛాన్సెస్ ఉంటుంది. ఇది జాబ్‌లెస్ స్కీమ్స్. ఈ జాబ్‌లెస్ స్కీమ్స్ తగ్గి ఇంట్రెస్ట్ రేట్ తగ్గి ఉంటే వాళ్ళు రేట్ కట్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ మన 29థ్ జీడీపీ గ్రోత్ కూడా ఉంది మనది. నెక్స్ట్ చైనాది మ్యానుఫ్యాక్చరింగ్ డాటా ఇదంతా ఎఫెక్ట్ ఉండదు. బట్ 9థ్‌న వచ్చేసి మన ఆర్‌బీఐ పాలసీ ఉంది. దాంతో మన మార్కెట్స్ ఆర్‌బీఐ పాలసీ గనుక డెసిషన్ రేట్ కట్ ఉంటే కొంచెం పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ ఎఫ్ఓఎంసీ మీటింగ్‌తో దానివల్ల మనకు కొంచెం తెలవడానికి అవకాశం ఉంది. ఎలా ఉంటుంది అనేది. ఆహ్, వీళ్ళు గనుక అంటే అంటే 28న వచ్చేసి ఎవరు ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ బేస్డ్‌గా మీడియంలోనే ఉన్నారు. నిన్నట్టు చూస్తే గా ఉన్నారు. బట్ మార్కెట్ అయితే అదే ఈరోజు వచ్చిన న్యూస్‌తోని డౌన్ సైడ్ వచ్చేసింది. మార్కెట్ అయితే అంతే సేమ్. ఈరోజు చూడండి, ఈరోజు అన్ని సెక్టార్స్ ఓన్లీ పిఎస్యూ బ్యాంక్స్, మీడియా అనేది పాజిటివ్ ఉన్నాయి. మిగతా అన్ని సెక్టార్స్ కూడా డౌన్ వచ్చాయి. చెప్పాను కదా మనకు ఇది అడ్వాన్స్ డిక్లైన్స్ అనేది ఏదైతే డిక్లైన్స్ ఎక్కువ ఉంటే మనకు డౌన్ సైడ్ 4 పాజిటివ్ ఉన్నాయి. 46 అనేది నెగెటివ్ ఉన్నాయి. సెకండ్ చూడండి 48 స్టాక్స్ గ్రీన్‌లో ఉన్నాయి. 130 నెగెటివ్ ఉన్నాయి. దాంతోనే మార్కెట్స్ అనేది డౌన్ వచ్చాయి. ఏందంటే ఏ సెక్టార్ అయినా గానీ మొమెంటం ఎలా ఉంటుంది. బట్ ఏది ఏమైనా కూడా మార్కెట్‌లో వచ్చేసి మనకు మంచి స్టాక్స్ పర్చేజ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా అప్ అండ్ డౌన్ అయినా కూడా మార్కెట్‌లో మళ్ళీ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మీకు అలానే చెప్పాను. ఈరోజు బయోకాన్ చూడండి మళ్ళీ 368 బంధన్ బ్యాంక్ 172, 174 దాకెళ్ళింది. 235 దాకెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. 1818 దాకెళ్ళి 1793 మీకు మంచి స్టాక్స్ గనుక అప్ సైడ్ గనుక ఈజీగా వెళ్తాయి. వేదాంత కూడా ఈరోజు మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. కాబట్టి ఏందంటే ఇది 634 ఎల్ఐసి హౌసింగ్, లారస్ ల్యాబ్ 551, ఎల్టన్ 147 మీకు మార్కెట్ పెరిగినప్పుడు చూడండి ఈ స్టాక్స్ అనేది అప్ సైడ్ వెళ్తాయి. మార్కెట్ డౌన్‌లో ఏ స్టాక్ అయినా డౌన్ సైడ్ వచ్చినప్పుడు మంచి స్టాక్స్ అయినా కూడా డౌన్ సైడ్ వచ్చినప్పుడు పడతది. కాకపోతే ఏందంటే మనం మంచి స్టాక్స్‌ని తీసుకొని ఉంచామనుకోండి ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. అంటే క్రియేట్ చేసుకోవచ్చు. గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇదే బయోకాన్ ఉంది. బయోకాన్ వచ్చేసి మనము ఇది చూస్తే స్టాక్ పీఈ వచ్చేసి 30 ఉంది. ఇండస్ట్రీ పీఈ 33 ఉంది. నెక్స్ట్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 4.5% గ్రోత్ ఉంది. ఇది సేల్స్ గ్రోత్ ఉంది. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ 60% పైన ఉంది. పీఈజీ రేషియో అనేది కొంచెం ఎక్కువనే ఉంది. బట్ ఏంది అంటే ఈ స్టాక్స్‌ని బట్టి మనకు డెట్ ఎంతుంది? డెట్ వచ్చేసి కూడా 100, 771 క్రోర్స్ ఉంది. మేనేజ్‌మెంటు ఇది ఒక బ్యాలెన్స్ షీటు నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సేల్స్ అనేది గ్రోత్ ఉండాలి. సేల్స్ చూడండి. కంటిన్యూయస్‌గా సేల్స్ అనేది గ్రోత్ ఉండాలి. సేల్స్ గ్రోత్ ఉంటూ మనకు నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూ, ఈపీఎస్ అనేది పెరుగుతూ ఉంటే మనకు ఈ స్టాక్స్‌లో మనకు ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా మనకు ఈజీగా అమౌంట్ అనేది వచ్చే ఛాన్సెసే ఉంటుంది. ఈ స్టాక్స్ కొన్ని మీకు స్పెసిఫిక్‌గా చెప్పాను. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కూడా చెప్తాను. ప్లస్ అలానే మీకు ఓలా అని చెప్పేసి అన్నాను కదా! ఓలా డైరెక్ట్ ఈరోజు కూడా మళ్ళీ పెరిగింది. ఏందంటే అది సపోర్ట్ తీసుకున్నది అనుకుంటే మళ్ళీ మనకు మార్కెట్ డౌన్‌లో ఉన్నా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే ఉంటుంది. 93, 110 దాకా సపోర్ట్ చెప్తూనే ఉన్నారు. బట్ 110 ఎళ్ళినా మళ్ళీ మీకు 200 అండ్ 250 దాకా ఎళ్ళే ఛాన్సెసే ఉంటుంది మార్కెట్‌కు. డౌన్ సైడ్ వచ్చినా డౌన్ వస్తుందేమో. బట్ మళ్ళీ పెరిగేటప్పుడు మాత్రం ఆటోమేటిక్‌గా మంచి స్టాక్స్ అనేది
పేటీఎం అది 300, 400 నుంచి 900 రూపీస్‌కి వచ్చింది. మీకు ఏందంటే స్ట్రగుల్‌లో ఉన్న స్టాక్స్ అంటే ఏది ఆ స్ట్రగుల్ ఉన్నప్పుడు స్టాక్స్ అది ఎలా ఉంటుంది? అంటే అది ఆ స్టాక్ యొక్క పెర్ఫార్మన్స్ టోటల్‌గా ఇంపాక్ట్ చేస్తుందా? లేదు ఎట్ ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లోనే ఇంపాక్ట్ చేసి తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటుందా? అదొక్కటి గమనిస్తే మాత్రం మీరు మార్కెట్‌లో మీరు మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మీరు మంచి ఇన్వెస్టర్‌గా మారి అమౌంట్‌ని తీసుకుంది. చూడండి బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 6509 ఉంది. మీకు అదే చెప్పాను 6509 ఇక్కడ కొనుక్కున్నా మళ్ళీ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. 6200, 6300 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ ఉంటుంది. మీకు మంచి స్టాక్స్ అనుకోండి పడ్డా మళ్ళీ పెరుగుతాయి. కాబట్టి ఏంటంటే మార్కెట్‌లో బయింగ్, సెల్లింగ్ అనేది కామన్‌గా ఉంటుంది. ఎప్పుడైతే బై చేస్తారో పెరగగానే సెల్ చేసేవాళ్ళుంటారు. మనమేందంటే తక్కువ ఒక 1,00,000, 2,00,000 మాక్సిమం 10,00,000 ఇన్వెస్ట్ చేస్తాం. సమ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళేందంటే వాళ్ళు 10 టు పర్ వాళ్ళు పర్సెంటేజ్‌లోనే చూస్తారు. బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వాళ్ళు 9 ఇయర్స్ డబుల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు డైలీ 3%, 2% పెరిగినా గూడా వాళ్ళకు వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్‌లో వాళ్ళకు హ్యూజ్ అమౌంట్ కనబడుతుంది కాబట్టి, వాళ్ళు 10%, 20% పెరగగానే అమ్మడం జరుగుతుంది. ప్లస్ మార్కెట్‌లో ఎలా ఉంటుందంటే, ఎవరైతే పెరుగుతుందని జెప్పేసి కొంటారో, అలానే తగ్గుతుందని జెప్పేసి కూడా ఉంటారు. ఇది అనేది ఏందంటే, అందరూ వన్ సైడ్ పెరుగుతుందని జెప్పేసి అందరూ బై సైడే ఉన్నారనుకోండి. మనకు 2 సైడ్స్ ఉన్నప్పుడే మార్కెట్ అనేది డిమాండ్ సప్లైతోని మార్కెట్‌లో బయర్, సెల్లర్ ఉన్నప్పుడే మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. లేదు అందరూ వన్ సైడ్ వచ్చారనుకోండి. అందరూ పెరుగుతుందని జెప్పేసి కొన్నారనుకోండి. మార్కెట్‌లో ఎప్పటికి పెరగడం అనేదే ఉండాలి. తగ్గకూడదు గదా! బట్ ఏందంటే ఇక్కడ తగ్గుతదని గూడా ఉంటుంది. ప్లస్ పెరుగుతుందనేది గూడా అనుకునే వాళ్ళు గూడా ఉంటారు. గాబట్టే మార్కెట్ అనేది ఇలా న్యూట్రలైజెస్‌గా పెరగడం, తగ్గడం జరుగుతుంది. వన్ సైడే అందరూ బయింగ్ ఉన్నారు. ఇప్పుడు రేపు మంచి న్యూస్ ఉన్నది. రేపు పెరుగుతుంది మార్కెట్ అని అందరూ బై సైడ్ చేశారు. మరి అమ్మేవాళ్ళెవరు? కాబట్టి ఏందంటే, వాళ్ళిప్పుడు అమ్ముతారు. ఇవాళ పెరిగింది. బట్ తర్వాత మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చని బిఫోర్‌గా వాళ్ళ దగ్గరున్న స్టాక్స్‌నైనా అమ్ముతారు. లేదా ఫ్యూచర్స్ అయినా అమ్ముతారు. లేదా ఇంట్రాడేలోనైనా ఈక్విటీలో ఇంట్రాడేలోనైనా అమ్మి తగ్గినప్పుడు తీసుకుంటారు. కాబట్టి మళ్ళీ లేదు అనుకుంటే కిందలో ఉన్నవాళ్ళు చాల్లే ప్రాఫిట్ చాల్లే అనుకోని చెప్పేసి తీసుకునే వాళ్ళుంటారు. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో బయింగ్, సెల్లింగ్ జరుగుతూనే ఉంటుంది. దాంతోనే ఏందంటే మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్స్ పెరిగినప్పుడు అదైతే ఈజీగా ఈరోజు ఏందంటే మన మార్కెట్స్ అదే 23,800, 23,500 డౌన్ సైడ్, అప్ సైడ్ వచ్చేసి 24,000, 24,200, 24,500 ఇదేంటంటే ఈరోజు జరిగే ఎఫ్ఐఎంసీ మీటింగ్‌ని బట్టి, నెక్స్ట్ వార్ ఇష్యూని బట్టి మన మార్కెట్ అనేది రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన మార్కెట్ ఎంత రియాక్ట్ అయినా డౌన్ సైడ్ వచ్చినా మీరు పర్చేజ్ చేసుకుంటే ఉంటే అప్ టు 3-5 ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకోగలిగితే మీరు మార్కెట్‌లో మంచి డబ్బులను సంపాదిస్తారు. దీంట్లోనైతే దీంట్లో అయితే మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి అమౌంట్ ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటుంది. సో, ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మీ. థాంక్ యూ. జై హింద్.